నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న దేవీ నవరాత్రులు. 10వ రోజు మహిషాసుర మర్దునికి విశిష్ట పూజలు. ప్రతి గ్రామాన బతుకమ్మకు మహిళల ప్రత్యేక పూజలు. అంబరాన్నంటే విధంగా బతుకమ్మ సంబరాల వేడుకలు. ఆర్మూర్లో పిచ్చి కుక్కల స్వైర విహారం. చిన్నారులపై కుక్కల దాడులతో బెంబేలెత్తుతున్న కాలనీవాసులు. ఆర్మూర్ కింది బజార్లో బతుకమ్మ సంబరాల్లో జబర్దస్త్ ఆర్టిస్టుల సందడి. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ శివారు ప్రాంతం వెంకటేశ్వర కాలనీ అవుట్ గల్లీలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయాల పాలైన 17 మందిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు చికిత్స నిర్వహించారు. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ముఖంపై చెవిని పూర్తిగా కొరికివేయడంతో పరిస్థితి విషమంగా మారింది. పట్టణంలోని మున్సిపల్ అధికారులు పిచ్చి కుక్కలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కింది బజార్లో మంగళవారం లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జబర్దస్త్ ప్రోగ్రాం ఆర్టిస్టులు అలరించారు. ఆర్టిస్ట్ బుల్లెట్ భాస్కర్, నటుడు నరేష్ తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేశారు. అనంతరం బతుకమ్మ ఆడిన మహిళలకు లక్కీ డ్రా ద్వారా వెండి నాణేలను బుల్లెట్ భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి సేవ్ లైఫ్ ఫౌండేషన్ చైర్మన్ సాయి ప్రభాష్, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. నువ్వేంటి అక్కతో లేకాయా? అవునా? ఓకే. 1,00,000 రూపాయలు మొదటి ప్రశ్న. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అదేంటబ్బా, లవ్ కాదు అరేంజ్ కాదు, మరి అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగాలి. మీరిద్దరు అంటే మాట్లాడితే శ్మశానాలు నక్కరిసినట్టు అంటుంది. అంటే ఇంతకుముందు అక్కడే పనిచేసేదండి. వాళ్ళమ్మ నాన్న ఇక్కడ ఉంటారు. మీరేనా? ఎవరు అత్తగారు? మా అమ్మాజీ. మా అమ్మాజీ అంటే మా అమ్మగారని. ఓకే. 3వ ప్రశ్న. మీకు ఎంత మంది పిల్లలు? 2 ముగ్గురుండే కానీ వదిలేసాం. ఎక్కడ వదిలేసారు? ఇక్కడే. ఇది ఎక్కడ ఉన్నారు? ఇగో చిన్నోడు, వాడు పెద్దోడు, ఈయనే అందరికంటే ముందు. ఆయన తాతగారిలో ఉన్నాడు. తాత పోలికలు వచ్చాయి. చిన్నపిల్లడా? చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? ఐ థింక్ పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి? సాయవనం అంటే చెత్తనాయాల. దసరా పండుగ రోజు భార్యాభర్తలకి ఇమ్మన్నా ఇలాంటి కాదు. అంటే ఇప్పుడు 1,00,000 రూపాయల కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? ఆర్మూర్ బస్ స్టాండ్ మాలుమే, అక్కడికి వెళ్ళి అడుగుతానండి. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ్ కార్యాలయంలో కార్యాలయం మేనేజర్ రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా దేవి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పురోహితులు రాజేష్ శర్మ వేద మంత్రాల మధ్య అమ్మవారిని పూజించి అందంగా ముస్తాబు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం కార్యాలయంలో బలిదానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పురోహితులు మరియు రాజేష్ రెడ్డి మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని కొలవడం వల్ల అందరికీ సంతోషం కలుగుతుందన్న సంకల్పంతో ప్రతి సంవత్సరం పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది సునీల్, సందీప్, లింబాద్రి, భరత్, శశి, నరేందర్, భూమేష్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానాలో వైద్యులు, సిబ్బంది ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగులు, స్టాఫ్ నర్సులు బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు అమృత్ రామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పండగ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో ప్రతి సిబ్బంది కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, పండగ వేడుకలను తమ దవాఖానాలో అంగరంగ వైభవంగా చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దవాఖానా సిబ్బంది, వైద్యులు తదితరులున్నారు. కాదు బాబు పంచమాడి చోట జాడ కళ్ళు తోటి దేవి నవరాత్రుల సందర్భంగా ఆర్మూర్ ఏరియా హాస్పిటల్లో ఈరోజు బతుకమ్మ సంబరాలు జరపడం జరిగింది. దాంట్లో అందరూ వైద్య సిబ్బంది, నర్సెస్, డాక్టర్స్, టీవీటీ స్టాఫ్ అందరూ కలిసి కూడా ఘనంగా మొత్తం ఈ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ అందరితో కలిసి బతుకమ్మ ఆడడం జరుగుతుంది. స్టాఫ్ అందరూ, స్టాఫ్ నర్సులు, టీవీటీ ఎంప్లాయీస్, డాక్టర్స్ అందరూ కలిసి బతుకమ్మ ఆడడం జరిగింది. ఈరోజు బతుకమ్మ ఆడుతూ అందరూ కూడా చాలా సంతోషంగా పండుగ జరుపుకోవడం జరిగింది. దుర్గాదేవిని ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలో జర్నలిస్టు కాలనీలో 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలను విశిష్టంగా నిర్వహిస్తూ అమ్మవారికి నిత్య నైవేద్యాలు సమర్పిస్తున్నామని కాలనీ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో జర్నలిస్టు కాలనీలో భక్తి శ్రద్ధలతో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా జర్నలిస్టు కాలనీ అధ్యక్షులు మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలను ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించడం, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు కాలనీ అభివృద్ధి సభ్యులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలతో జర్నలిస్ట్ కాలనీ ఆధ్వర్యంలో గత 9 రోజుల అతి వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై ఈ రోజు శుద్ధ బతుకమ్మ కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలోనే ఘనంగా నిర్వహించడమైంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ యొక్క ఉత్సవాలకు ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ బతుకమ్మ ఉత్సవాలు ఒక అంగరంగ వైభవంగా తెలంగాణలో జరపడం పొరపాటి. ఈ ఉత్సవాలకు జాతీయ స్థాయిలో కూడా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల గురించి ప్రస్తావించడం జరిగింది. దీనికి మీరు గర్వించాలి. ఈ యొక్క బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి. ఆర్మూర్ పట్టణంతో పాటు ఆయా గ్రామాలలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని మహిళలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు అందంగా రకరకాల పువ్వులతో బతుకమ్మను తయారు చేసి భక్తి శ్రద్ధలతో డీజే ధ్వనుల మధ్య తెలంగాణ పాటలకు నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. అనంతరం గ్రామస్తులు మరియు మహిళలు మాట్లాడుతూ తెలంగాణ మహిళలకు పెద్ద పండగైన బతుకమ్మ వేడుకలను ప్రతి మహిళ ఇష్టంగా, సంతోషంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళలు తదితరులున్నారు. జగన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక హోమం, కుంకుమార్చన నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి గ్రామ యువకులు గ్రామస్తులు నిత్య పూజలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు యువకులు మాట్లాడుతూ తమ గ్రామంలో దసరా సంబరాలు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా చేస్తామని, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి వచ్చి పండగ వేడుకలను తిలకించడం జరుగుతుందన్నారు. అలాగే ఉత్సవాల నిర్వహణ ఖర్చుకు సహకరించిన ప్రతి దాతకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మంటప నిర్వాహకులు, గ్రామస్తులు తదితరులున్నారు. ముక్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారికి నిత్యం విశిష్ట పూజలు చేస్తూ ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, యువతులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దుర్గాదేవి వద్ద ఘనంగా చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు చండీ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి అమ్మవారికి విశిష్ట పూజలు, హోమాలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి మహిళ సంతోషంగా భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని కొలవడం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అన్న సంకల్పంతో నిత్య పూజలు అమ్మవారికి అందించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, భక్తులు, పురోహితులు ఉన్నారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి ఉన్న కారణంగా ఎవరు కూడా మాంస విక్రయాలు జరపకూడదని, అలా జరిపితే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రాజు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా మరియు గాంధీ జయంతి ఒకే రోజు వస్తున్న కారణంగా ఎవరు కూడా మాంస విక్రయాలు జరపకూడదని, అలా జరిపితే బల్దియా తరపు నుంచి కఠిన చర్యలు తప్పవన్నారు. భక్తి శ్రద్ధలతో దసరా ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఈ మాంసం ఎక్కడ కూడా వండకూడదని చెప్పేసి, అలాగే కోయకూడదని చెప్పేసి మనము చూస్తున్నాము. దాన్ని సూచనలు అనుసరించి జంతువధ చట్టాన్ని ప్రకారము, అలాగే తెలంగాణ మున్సిపల్ యాక్ట్ ప్రకారం కూడా మేము మన దగ్గర ఉన్న షాపు అంటే మాంసము, కోళ్లు, పశు మాంస విక్రయదారులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు అందరూ కూడా దయచేసి రేపు ఎవరు కూడా స్లాటింగ్ చేయకూడదని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎక్కడైనా ఈ ఉల్లంఘించి అతిక్రమిస్తే చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకునబడతాయని చెప్పేసి కూడా మేము చెప్తున్నాము. దయచేసి జాతిపిత ఇదొక జాతి పండగ కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఢిల్లీ కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని కార్యాచరణపై పలు సూచనలు, సలహాలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. ఢిల్లీలోని బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ₹100 నాణ్యం పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్కు శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందన్నారు. అసత్యంపై సత్యం, అన్యాయంపై న్యాయం, అధర్మంపై ధర్మం గెలుస్తుందన్నారు. నది తన ప్రవాహంతో అనేక భూముల్లో పచ్చదనం పెంచుతుంది. నది ప్రవాహంలా ఆర్ఎస్ఎస్ కూడా ప్రజలకు సేవ చేస్తుంది. విద్య, వైద్యం, రైతులకు అనేక విధాలుగా సంఘ్ సేవలు అందిస్తుంది. మన సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తుంది. ఆర్ఎస్ఎస్ చేసే ప్రతి పనిలో నేషన్ ఫస్ట్ అనేది కనిపిస్తుంది. గతంలో సమస్త స్ఫూర్తిని అణిచివేసేందుకు తప్పుడు కేసులు బనాయించడం, నిషేధించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయినా ఆర్ఎస్ఎస్ అన్నిటినీ తట్టుకొని నిలబడిందని మోదీ పేర్కొన్నారు. అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఈ సంస్థ నేటికి బలంగా నిలబడిందన్నారు. అవిశ్రాంతంగా దేశానికి, సమాజానికి సేవ చేస్తుందన్నారు. వారి ప్రయత్నాలు దేశంపై ఉన్న భక్తి, త్యాగం, నిబద్ధతకు నిదర్శనమన్నారు. తాజాగా విడుదల చేసిన ₹100 నాణ్యంపై ఓవైపు జాతీయ చిహ్నం, మరోవైపు భారతమాత చిత్రం ఉంటుందన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన కరెన్సీపై భారతమాత ఉండడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. भाव एक ही है, राष्ट्र प्रथम, नेशन फर्स्ट। साथियों,
अपने गठन के बाद से ही राष्ट्रीय स्वयंसेवक संघ विराट उद्देश्य लेकर चला और ये उद्देश्य रहा राष्ट्र निर्माण। इस उद्देश्य की पूर्ति के लिए संघ ने जो रास्ता चुना वो था व्यक्ति निर्माण से राष्ट्र निर्माण, और इस रास्ते पर सतत चलने के लिए जो कार्यपद्धति चुनी वो थी नित्य नियमित चलने वाली शाखा। साथियों, परम पूज्य डॉक्टर हेडगेवार जी जानते थे कि हमारा राष्ट्र तभी सशक्त होगा जब हर नागरिक के भीतर राष्ट्र के प्रति दायित्व का बोध जागृत होगा। हमारा राष्ट्र तभी ऊंचा उठेगा जब भारत का हर नागरिक राष्ट्र के लिए जीना सीखेगा। इसलिए वो व्यक्ति निर्माण में निरंतर जुटे रहे और उनका तरीका भी कुछ अलग ही था। परम पूज्य डॉक्टर బీసీ రిజర్వేషన్ బిల్లుల విషయంలో పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 2 నెలలు ఆగి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాక స్థానిక ఎన్నికలు పెడితే నష్టమేంటని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. తమ పోరాటం అంతా బీసీ రిజర్వేషన్ల పైనేనని అన్నారు. బీసీల అంశంపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. తనకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఎవరు పోటీ చేయకూడదని ఈటెల అంటున్నారని, మహారాష్ట్రలో ఎన్నికలు రద్దయినట్లుగానే రాష్ట్రంలో కూడా రద్దవుతాయని చెప్తున్నారని తెలిపారు. కోర్టులను తప్పుదోవ పట్టించేలా ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆ మాటలు ఈటెల స్వంతంగా మాట్లాడారా లేక బీజేపీ పార్టీ చెప్పించిందా అని కామెంట్ చేశారు. ఈ విషయంలో ఈటెల రాజేందర్ సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ సంబురాలకు చింతమడక నుంచి లండన్ వరకు మహిళలు బ్రహ్మరథం పట్టారని కవిత అన్నారు. అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిపై గత సర్కార్ గెజెట్ ఇవ్వలేదని, విగ్రహ రూపురేఖలు పూర్తిగా మార్చి గెజెట్ ఇచ్చి ఇంటర్నెట్లో పెట్టారని ఆరోపించారు. ఎన్నడూ జై తెలంగాణ అనని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం ఆహ్వానించదగిన విషయమని అన్నారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు చేసిందే. తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకు బతుకమ్మ సంబరాలను నిర్వహించిన ఘటన కేసీఆర్ది అని కొనియాడారు. కాంగ్రెస్ 42 బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేసి వారే తమ అనునాయులతో తెల్లారే కోర్టులో కేసు వేయించారని, ఈ విషయంపై సోషల్ మీడియా కోడై కూస్తుందని అన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు విడుదల చేసిన రిజర్వేషన్లు గందరగోళంగా ఉన్నాయని, గ్రామంలో లేని సామాజిక వర్గాలకు వారికి రిజర్వేషన్లు కేటాయించారని కామెంట్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన డేటాను బయటపెడితే రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎగ్జాంపుల్స్తో సహా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత దారుణంగా ఉంది. అసలు బీసీలు లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, అసలు ఓసీలు లేని దగ్గర ఓసీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఇందుకోసమే మేము అడిగేది పారదర్శకంగా ఉండాలి, డేటా బయట పెట్టాలి. మీరు డేటా బయట పెడితే రిజర్వేషన్లలో ఎంత శాంక్టిటీ ఉంది, ఎంత క్లారిటీ ఉంది అన్న విషయం కూడా వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చాలా గొప్పగా 30 ఏండ్ల ఉద్యమాన్ని నేను ఒక కంక్లూజన్కి తీసుకొచ్చిన, ఎస్సీ వర్గీకరణ చేసిన అని చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చి మందకృష్ణ మాదిగ గారిని పిలుచుకున్నారు, శాల్వాలు కప్పిండ్రు, సన్మానం చేసిండ్రు. అందరం కూడా అనుకున్నాం మరి వర్గీకరణ సమస్య ఎండ్ అయిపోయింది, మంచి జరిగిందని. వర్గీకరణ సమస్య ఎండ్ చేసినామన్నారు, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసిండ్రు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు, వర్గీకరణ చేసినామని చెప్పారు. మరి చేసినటువంటి వర్గీకరణ ఈ రిజర్వేషన్లలో రిఫ్లెక్ట్ కావాలన్నా వద్దా? ఎస్సీ అని ఇచ్చేసిండ్రు. అంటే ఎస్సీల మాదిగలకు ఎన్ని ఇస్తారు, మాలలకు ఎన్ని ఇస్తారు, ఉపకులాలకు ఎన్ని ఇస్తారు? అసలు వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ళు కొట్లాడింది ఎందుకు? అంతమంది బిడ్డలు ఆ వర్గీకరణ ఉద్యమం కోసం చనిపోయిన మాదిగ బిడ్డలేంది? వాళ్ళ త్యాగాలకు అర్థమేమన్నా ఉందా? బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సిల్వర్ జూబ్లీ వేడుకల్లో సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని 25 వసంతాల వేడుకలను అంగరంగ వైభవంగా చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో గల బీఎస్ఎన్ఎల్ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా బీఎస్ఎన్ఎల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సిల్వర్ జూబిలీ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 నెలల లోపు బీఎస్ఎన్ఎల్ సంబంధించిన సిగ్నల్ టవర్స్ ను ఏర్పాటు చేసి మారుమూల గ్రామాల ప్రాంతాలు సైతం కరెంటు వ్యవస్థ లేని గ్రామాల్లోనూ కూడా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలు అందిస్తున్నామన్నారు. ముందు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరిన్ని ఫ్యూచర్ ప్లాన్స్ అందుబాటులోకి తెస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జగ్గారం, బీఎస్ఎన్ఎల్ డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1, 2000లో ఫామ్ అయింది. 25 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సిల్వర్ జూబ్లీ సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్కి అట్లానే భారతదేశం ప్రజలందరికీ కూడా గర్వకారణమైన 4G ఇండిజినియస్ అంటే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఎక్విప్మెంట్తో మేము సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే మారుమూల గ్రామాల్లో కూడాను 4G ప్రాజెక్టులు సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. రోడ్డు సౌకర్యములు మరియు విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ ఎంతో కష్టపడి సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే ఈ సందర్భంగా దేవి నిమజ్జనంలో ప్రతి ఒక్కరూ సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా నిమజ్జనం చేసుకోవాలని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాల వద్ద ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్త పాటించాలని తెలియజేశారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్, కమర్షియల్ స్థలాలలో రాత్రి సమయాలలో 55 డెసిబెల్ సౌండ్ వాడాలని, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజేల సౌండ్ సిస్టమ్ పూర్తిగా నిషేధం కలదని, పోలీసులు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సిపి తెలిపారు. ఊరేగింపులు, సభల నిర్వహణ, ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన శబ్దం ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్ సిస్టమ్లు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధం కలదు. ఎవరైనా సభలు, సమావేశాలు, జనసంచార ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి. 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమానికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలి. మాల్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరి పాటించాలి. ప్రతి ఒక్కరు క్యూ పద్ధతిని తప్పనిసరి పాటించాలన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నేడు సరస్వతీదేవి అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు జరిగాయి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బుధవారం 10వ రోజు మహా సరస్వతి అలంకార దర్శనం. నవరాత్రులలో 10వ రోజు అమ్మవారిని మహాసరస్వతిగా పూజిస్తారు. మహాసరస్వతి అమ్మవారిని ఆరాధించే వారికి బ్రహ్మ జ్ఞానం, వాక్ శుద్ధి, మేధస్సు, విద్యాబుద్ధులు లభిస్తాయి. పుట్టిన శిశువు నుండి ముముక్షు వరకు సరస్వతి దేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించే వారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి అని వైదిక పురోహితులు తెలిపారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న దేవి నవరాత్రులు. 10వ రోజు మహిషాసుర మర్దునికి విశిష్ట పూజలు. ప్రతి గ్రామాన బతుకమ్మకు మహిళల ప్రత్యేక పూజలు. అంబరాన్ అంటే విధంగా బతుకమ్మ సంబరాల వేడుకలు. ఆర్మూర్లో పిచ్చి కుక్కల స్వైర విహారం. చిన్నారులపై కుక్కల దాడులతో బెంబేలెత్తుతున్న కాలనీవాసులు. ఆర్మూర్ కింది బజార్లో బతుకమ్మ సంబరాల్లో జబర్దస్త్ ఆర్టిస్టుల సందడి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.